హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. బీబీ రాఘవులు ఎమర్జెన్సీ సమయం గురించి గుర్తు చేసుకుంటూ రాసిన వ్యాసం ఇది. దాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. 1975 జూన్ 25, 26 నాకు ఇంకా బాగా జ్ఞాపకంగా ఉంది. అది డిగ్రీ పరీక్షల చివరి రోజు. నేను మార్క్సిస్ట్ పార్టీ పూర్తి కాలపు కార్యకర్తగా వచ్చిన రోజు. ఆ రోజు నిరంకుశత్వం దేశాన్ని అంధకారంలో ముంచిన రోజు. ఆ రోజును నేను మర్చిపోను. మనలో ఎవరూ కూడా మర్చిపోకూడదు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జూన్ 25 అర్ధరాత్రి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వందలాది మంది ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కింది. పత్రికల నోరు నొక్కింది. సెన్సార్షిప్ విధించింది. సమ్మెలను నిషేధించింది. వందలాది కార్మిక నాయకులను చెరసాలలో వేసింది. విద్యార్థి నాయకులను నిర్బంధించింది. నిరసన తెలిపే హక్కును కూడా తొలగించారు. ఎన్నికలు రద్దు చేశారు. వేతనాలను స్తంభింపజేశారు. సెలవులలో కోత పెట్టారు. లే ఆఫ్లను చట్టబద్ధం చేశారు. కరువు భత్యాన్ని సగానికి తగ్గించారు. రాత్రికి రాత్రే ప్రాథమిక హక్కులు తుడిచిపెట్టబడ్డాయి. మురికి వాడలను గుడిసెలను నేలమట్టం చేశారు. ఒక్క ఢిల్లీ నగరంలోనే 150,105 ఇళ్లను కూల్చివేశారు. దేశవ్యాప్తంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. 1,00,000 మందికి పైగా ప్రతిపక్ష నాయకులను, కాంగ్రెస్లోని అసమ్మతివాదులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. వందలాది మంది జర్నలిస్టులు, ట్రేడ్ యూనియన్ వాదులు, విద్యార్థి నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలను నిర్బంధించారు. మిసా, డిఐఎస్ఐఆర్, సిఓఎఫ్, పిఓఎస్ఏ అనే క్రూరమైన చట్టాలు ప్రజలను విచారణ లేకుండా జైల్లో పెట్టడానికి ఉపయోగించారు. మిసా కింద 34,988 మందిని, డిఐఎస్ఐఆర్ కింద 75,818 మందిని నిర్బంధించారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా మందిని కస్టడీలో హింసించారు. కొందరిని చంపారు కూడా. 1976 మార్చి 1న కాలికట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి పి రాజన్ను కస్టడీలో చంపడం నాటి క్రూరత్వానికి ఒక చిహ్నం. నా విద్యార్థి ఉద్యమ సహచరుడు, రూమ్మేట్ అయిన నాయకుడిని, ఆయనతో గదిలో నిద్రిస్తున్న గెస్టును కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. గెస్ట్ సౌకర్యం కోసం పడుకునేందుకు వేరే రూమ్కి వెళ్ళిన నేను తప్పించుకున్నాను. అర్ధరాత్రి అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి విధించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. కానీ పెరుగుతున్న నిరంకుశత్వపు ముప్పు గురించి సిపిఐఎం చాలా కాలం క్రితమే హెచ్చరించింది. 1972 మధురై మహాసభలోనే భారతదేశం ఏకపార్టీ నిరంకుశత్వం వైపు పయనిస్తోందని, అణచివేతకు సిపిఐఎం ప్రధాన లక్ష్యం అవుతుందని పేర్కొన్న పార్టీ రానున్న రోజుల్లో ఈ నిర్బంధం అందరి మీదకు వస్తుందని హెచ్చరించింది. ఆ కాలంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మూకలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సాయంతో అర్థ ఫాసిస్టు నిర్బంధానికి దిగాయి. మన సహచరులను అనేక మందిని హత్య చేశారు. కేరళలో కూడా అదే కాంగ్రెస్ పాలనలో మన కార్యకర్తలు చాలా మంది హత్యలకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటాలలో సిపిఐఎం ముందంజలో ఉన్నందున దాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నిరంకుశత్వం కొనసాగింపే దేశానికి విస్తరించే ఎమర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యాన్ని హరించింది. నిర్బంధంతో, నిరంకుశత్వంతో అధికారాన్ని కాపాడుకోగలమని శ్రీమతి ఇందిరాగాంధీ భావించారు. కానీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సిద్ధమయ్యారు. ఎమర్జెన్సీకి అధికారముద్ర వేయడానికి సమావేశమైన పార్లమెంట్లో ప్రతిఘటనా స్వరాన్ని సిపిఐఎం నేత కామ్రేడ్ ఏకే గోపాలన్ వినిపించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ప్రసంగాన్ని ముద్రించి రహస్యంగా విద్యార్థుల్లో పంపిణీ చేసిన విషయం నాకు ఇంకా గుర్తుంది. కొన్ని వార్తాపత్రికలు కూడా తమ ప్రతీకాత్మక చర్యల ద్వారా నిరసనను తెలియజేశాయి. జూన్ 26న ది టైమ్స్ ఆఫ్ ఇండియా, డెమోక్రసీ, బిలవ్డ్ హస్బెండ్ ఆఫ్ ట్రూత్, లవింగ్ ఫాదర్ ఆఫ్ లిబర్టీ, బ్రదర్ ఆఫ్ ఫెయిత్, హోప్ అండ్ జస్టిస్ ఎక్స్పైర్డ్ ఆన్ June 26 అనే శీర్షికతో సంస్మరణ ప్రకటనను ప్రచురించింది. జూన్ 28న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ సంపాదకీయాన్ని ప్రచురించింది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన వేర్ ది మైండ్ ఇస్ విదౌట్ ఫియర్ పద్యాన్ని పునర్ముద్రించింది. సిపిఐఎంకు చెందిన వివిధ ప్రచురణలు తమ కాలంల ద్వారా సెన్సార్షిప్ను, రాజ్యం యొక్క అణచివేత చర్యలను తీవ్రంగా నిరసిస్తూనే ఉన్నాయి. సహజంగానే ప్రతిఘటనలో కేరళ అగ్రభాగాన ఉంటుంది. ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై, ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అచ్యుతానందన్, పినరాయి విజయన్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పినరాయి క్రూరమైన 3rd డిగ్రీ హింసకు గురయ్యారు. హింస అణచివేతకు ఒక సాధారణ సాధనంగా మారింది. అయితే కేరళ నుండి వచ్చిన ఈ ప్రతిఘటనోద్యమం దేశానికే ఉత్తేజాన్ని ఇచ్చింది. అందుకు జేజేలు తెలియజేస్తున్నాను. ప్రజా ఉద్యమాలు, ప్రజా ఒత్తిడికి ఇందిరాగాంధీ తలొగ్గక తప్పలేదు. 1977 మార్చి 21న ఆమె ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
తీవ్రమైన ప్రజాగ్రహానికి గురైన ఆమె ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే అన్ని రాజకీయ శక్తులు ఎమర్జెన్సీని ప్రతిఘటించలేదు. భారతీయ జనసంఘ్ అంటే బీజేపీ పూర్వ రూపం అగ్రనాయకత్వం నాటి ప్రభుత్వం ముందు లొంగిపోయింది. ది హిందూలో ప్రచురితమైన 2000వ వ్యాసం అన్లర్న్డ్ లెసన్స్ ఆఫ్ ది ఎమర్జెన్సీలో డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి ఆర్ఎస్ఎస్ బీజేఎస్లకు చెందిన నాయకులు ఇందిరాగాంధీతో ఎందరూ రహస్య చర్యలు చేశారు సవివరంగా రాశారు. పాలకులతోనూ పాలనా యంత్రాంగంతోనూ ఆర్ఎస్ఎస్ చాలా త్వరగా సుహృద్భావ సంబంధాలను పెట్టుకుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధీకి మద్దతు ఇస్తూ రాసిన లేఖలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. వామపక్షాలతో పాటు ఇతర ప్రతిపక్ష శక్తులకు చెందిన వేలాది మంది కార్యకర్తలు జైలు పాలై చిత్రహింసలకు గురయ్యారు. అదే సమయంలో సంఘ్ అగ్రనాయకులు మాత్రం తప్పించుకున్నారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించడంలో తాము కూడా భాగమయ్యామని చెప్పుకునే నైతిక హక్కు నేడు బీజేపీకి లేదు. అయినప్పటికీ అదే బీజేపీ ఇప్పుడు జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా అంటే రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తోంది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఈ రోజుకు గుర్తుగా ఏడాది పొడవునా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన వారిని గౌరవించడానికి, ఇంకా రాజ్యాంగాన్ని బలహీనపరచడం వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. కానీ ఇది ఒక క్రూర పరిహాసం. అత్యవసర పరిస్థితిలో లొంగిపోయిన వారు ఇప్పుడు తమను తాము ప్రజాస్వామ్య రక్షకులుగా చెప్పుకుంటున్నారు. ఎవరో సరిగ్గానే చెప్పినట్టున్నారు. రాజ్యాంగాన్ని వధించిన వారే ఇప్పుడు దాని గొప్పదనాన్ని ప్రశంసిస్తూ పాడుతున్నారు అని, దాని సంరక్షకులుగా నటిస్తున్నారు అని. వాస్తవానికి మోడీ పాలనలో నేడు మనం చూస్తున్నది ఎమర్జెన్సీ నాటి నిరంకుశత్వపు పునరుద్ధరణ. అయితే ఈసారి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ 1975 అత్యవసర పరిస్థితి నాటి ప్రతి భయానక ఘట్టం ఇప్పుడు పునరావృతం అవుతూనే ఉంది, విస్తృతమవుతోంది కూడా. నిజానికి గత 11 సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు అత్యవసర పరిస్థితిని ప్రతి విషయంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. నేటి ఊపా అప్పట్లో మిసా పోషించిన పాత్రని పోషిస్తోంది. మునుపటిలాగే రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే గొంతుకలను అణచివేస్తున్నారు. ప్రబీర్ పుర్ఖాయిస్తా 1975లోను 2023లోను అరెస్ట్ చేయబడి భారత ప్రజాస్వామ్యంలోని 2 చీకటి అధ్యాయాలకు సజీవ చిహ్నంగా నిలుచున్నారు. 2024 ఎన్నికల సమయంలో మనం చూసుకున్నట్టయితే మోడీ పాలన ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసింది. ప్రతిపక్ష నాయకులను భయపెట్టడానికి, ఒత్తిడికి గురి చేయడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించింది. పార్టీని ఫిరాయింపజేయడం లేదా లొంగిపోవడం లక్ష్యంగా ఈ వేధింపులు కొనసాగాయి. మూక హత్యలు, ద్వేషపూరిత ప్రచారాలు, మైనారిటీ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాలు, రాజ్య మద్దతుతో కూడిన నిఘా, హింస మోడీ పాలనలో సాధారణ అంశాలుగా మారాయి. విశ్వవిద్యాలయాల నుండి మురికివాడల వరకు అన్ని ప్రాంతాల్లోనూ నిరసనను, అసమ్మతిని అణచివేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ 21 నెలలు కొనసాగింది. మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ మాత్రం 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రధాన మీడియా మోడీ ప్రచార సాధనంగా మారింది. ఉద్యమాలను అణచివేయటం, విమర్శకులను అణచివేయటం, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడం, నిఘాను కొనసాగించడం వంటి కొత్త ఫాసిస్టు పరిస్థితిని ఒక క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు, మైనారిటీలు, లౌకిక శక్తులను ఈ అణచివేతకు లక్ష్యంగా చేసుకున్నారు. పెద్ద పెట్టుబడిదారులు, భూస్వాములు తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి నిరంకుశ శక్తులకు మద్దతిస్తారని సిపిఐఎం ఎల్లప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 1975లో కూడా గుత్తాధిపత్య పెట్టుబడిదారుల్లో ఒక విభాగం అత్యవసర పరిస్థితిని స్వాగతించింది. పార్లమెంటరీ వ్యవస్థ మన ప్రజలకు సరిపోదని నాడు టాటా అన్నారు. నేడు మోడీ పాలనలో లౌకికవాదం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం యొక్క పునాదులను నాశనం చేసే ప్రాజెక్టులో మతతత్వ శక్తులతో కార్పొరేట్ ప్రపంచంలోని చాలా భాగం చేతులు కలిపింది. అప్పుడు ఎమర్జెన్సీతో పోరాడి ఓడించినట్లే మనం మళ్లీ కదలాలి. నిరంకుశత్వాన్ని నిరోధించడానికి, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విలువలను రక్షించడానికి లౌకిక ప్రజాస్వామ్య శక్తులను సిపిఐఎం మరోసారి సమీకరిస్తోంది. 50 సంవత్సరాల తర్వాత అత్యవసర పరిస్థితిని గుర్తించుకోవటం కేవలం చరిత్రను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, పెరుగుతున్న మతతత్వ, నయా ఫాసిస్టు శక్తుల నుండి మన గణతంత్రాన్ని రక్షించుకోవాలనే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక క్రియాశీలక పిలుపు.